Hello guys, welcome back to my channel and good morning from Valparai. మన బైక్ ఇక్కడ మొత్తం రెడీ లూప్ చేసేసాను అండ్ లగేజ్ ఇస్ ప్యాక్డ్ అండ్ ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు పాండిచ్చేరి. ఒక కార్, ఇంకో బైక్, మన బైక్. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. And we are going to say goodbye to these mountains and clouds. Time చూసుకుంటే 8 hours 6 minutes చూపిస్తుంది. So we'll be reaching Pondicherry at 4:40. బట్ మధ్యలో మనం ఆగుతుంటాం బ్రేక్ఫాస్ట్ పాయింట్కి, లంచ్కి. సో టైం వచ్చేసి 8:30 అయింది. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. సో దిస్ ఇస్ గోనా బి అ లాంగ్ వే విత్ ది గ్రూప్. సో లెట్స్ హ్యావ్ ఫన్ టుడే. అండ్ మన హెయిర్ పిన్ బెండ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి 40/40. లెట్స్ ఎంజాయ్ దిస్ ఘాట్ రోడ్ అగైన్. వెదరు క్లౌడీ లేదు కాబట్టి మార్నింగ్ కొంచెం చల్లగా ఉంది అండ్ సో ఆంబియంట్ టెంపరేచర్. ఈ వెదర్లో, ఈ టెంపరేచర్లో, ఇంత గ్రీనరీ మధ్యలో ఈ హెయిర్ పిన్స్ పైన కార్నరింగ్ చేసుకుంటూ వెళ్తుంటే this is so feeling good. 36 of 40. Wow. I'm just loving this. ఈ ట్రిప్ మాత్రం బాగా ఎంజాయ్ చేసిన హెయిర్ పిన్ బెండ్స్. ఇక్కడ వ్యూ చూడండి, వా, మొత్తం మౌంటైన్స్ పైన క్లౌడ్స్. వా, అక్కడ చూడండి, ఏదో స్వర్గానికి తలుపు తీసుకొని పోతున్నట్టుంది అసలు. వా, లవ్లీ లవ్లీ. ఇదైతే ఇక్కడ వ్యూ చూడండి, ఇది సచ్ ఏ లవ్లీ ప్లేస్. ఇదైతే ఇది క్రేజీ అసలు. ఈ చెట్లు కావాలని కాంట్రాస్ట్ కోసం పెట్టిర్రు. గ్రీన్ అండ్ ఎల్లోలో మస్తు కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి వ్యూ. క్రేజీ ఇదైతే. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. వ్యూ చూడండి, ఇది నాకైతే ఈ హిల్ స్టేషన్ వదిలిపెట్టి పోబుద్దే అవుతలేదు అసలు. ఏమన్నా వ్యూ ఇది, ఏమన్నా రోడ్సా, ఏమన్నా క్లైమేట్ ఇది. పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చాం మేము అసలు ఇక్కడికి. అండ్ ఇదే ఆలియార్ డ్యామ్. ఇంకా మనం కిందికి వెళ్ళిపోతున్నాం ఆల్మోస్ట్ ఆల్ 12/40. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, దిస్ ఇస్ సో లవ్లీ. మనం ఆల్ హెయిర్ పిన్ బెండ్స్ ఫినిష్ చేసినాం. దిస్ ఇస్ 1/40. ఇక మనకు ఘాట్ రోడ్ ఇక్కడతోటి ఎండ్ అయిపోతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా ప్లెయిన్ రోడ్స్ స్టార్ట్. వాల్పారాయ్ దాటేసి హైవే ఎక్కేసినాం. పళని 75 kilometers. మనం బ్యాక్ ఇన్ టు క్రూజింగ్ అగైన్ ఆన్ ది హైవేస్. సో వెదర్ అయితే మంచిగా ఉంది ఇక్కడ, మంచిగా సన్నీ ఉంది, పెద్దగా క్లౌడ్స్ కూడా ఏం లేవు. కానీ నిన్న పాండిచ్చేరిలో ఫుల్ వర్షం పడుతుందంట. సో ఎందుకైనా జాగ్రత్త అని చెప్పి రెయిన్ గేర్ బయటనే పెట్టుకున్నా, లగేజ్ పైన టై చేసేసిన. సో సడన్గా ఎప్పుడన్నా వర్షం పడితే అది తీసేసేసుకోవడమే ఇంకా. సో ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు పొల్లాచి వెళ్తలేము, స్ట్రైట్ పళనికి వెళ్తుంది ఈ రూట్. మనం వచ్చింది వేరే రూట్ అయితే మనం ఇప్పుడు ఇలా వెళ్తున్నాం. సో వయా పళని, దిండిగల్, తిరుచి అండ్ దెన్ పాండి. సో ఇక్కడ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దిండిగల్. అక్కడ దిండిగల్ తలపాకట్టు బిర్యానీ ఫేమస్, వేణు బిర్యానీ అని ఒకటి ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి లంచ్ చేసుకుంటాం. ఆన్ ది పళని హైవే నౌ 412 kilometers, 6 hours 38 minutes చూపిస్తుంది పాండిచ్చేరికి. చూడండి మొత్తం కొబ్బరి తోటలు ఎట్లున్నాయండి.
ఇక్కడ మొత్తం అంతా ఇదే. మన దగ్గర వరి వేస్తారు, వేరే వేరే పత్తి వేస్తారు, ఇదంతా వేస్తారు. కానీ వీళ్ళకి మొత్తం తోటలు ఉంటాయి, కొబ్బరి తోటలే. పాపం వీళ్ళకి ఎంతకి ఇస్తారో. మనకు ఒక్కొక్క కొబ్బరి బొండం 60 రూపీస్కి అమ్ముతారు, 50 రూపీస్, 60 రూపీస్. వీళ్ళకి 10 రూపాయలన్నా ఇస్తారో ఇయ్యారో తెలియదు. మధ్యలో డీలర్స్ అందరూ క్యాష్ చేసుకుంటారు, ఫార్మర్స్కి ఏం దొరకదు పాపం. ఇటు అటు మొత్తం కొబ్బరి తోటలే. వ్యూ చూడండి ఎట్లుందో. ఇక చూడండి లోపల వరకు మొత్తం కొబ్బరి తోటలే. ఇక్కడ చూడండి విండ్ మిల్స్, ఇటు సైడ్ అన్ని విండ్ మిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. మనం వచ్చిన రూట్లో అన్ని చిన్న చిన్నవి ఉండే, ఇక్కడ పెద్దవి ఉన్నాయి. అంటే మనకు క్లోజ్గా ఉన్నది ఇది. వావ్, ఏమన్నా ఉందా? ఇక్కడ నుంచి హైవే ఎక్కేసినాం. దిస్ ఇస్ గోయింగ్ టు పళని స్ట్రైట్గా. అండ్ పళని నుంచి దిండిగల్. సో లెట్స్ క్రూజ్. వా 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 వా, ఏమన్నా ఉందా అసలు? మొత్తం విండ్ మిల్సే ఈ ఏరియా అంతా. మనం కూడా మంచిగా 110, 120లో క్రూజ్ చేస్తున్నాం విత్ దిస్ వ్యూ అండ్ దిస్ రోడ్. సూపర్. హైవే నుంచి ఒక డైవర్షన్ తీసుకున్నాము కొంచెం. అదేదో రోడ్ క్లోజ్ ఉంది అక్కడ. సో మళ్ళీ ఏదో చిన్న ఊర్లోంచి తీసుకెళ్తుంది. హైవే మంచిగానే ఉంది, ముందు ఫ్లైఓవర్ ఉంది, అన్నీ మంచిగానే ఉన్నాయి. అయినా ఎందుకు క్లోజ్ చేసారో అర్థమవుతలేదు. ఈ ఊర్లలోంచి తిప్పుతున్నారు అనవసరంగా. కొంచెం ముందు పోయి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత డబుల్ లైన్ హైవే స్టార్ట్ అయిపోయింది. కొంచెం దూరం తర్వాత మళ్ళీ డైవర్షన్ చూపిస్తుంది. 1.8 కిలోమీటర్ల లెఫ్ట్, మళ్ళీ అదే హైవేకి వెళ్తుంది. చూద్దాం అక్కడన్నా మళ్ళీ హైవే ఎక్కుతామా లేదా. ఇప్పుడు మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కేసాం. ఇక్కడ నుంచి వచ్చి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇటు వెళ్ళిపోతున్నాం. వీఆర్ అగైన్ బ్యాక్ ఆన్ ది హైవే. హైవే అయితే మస్తు ఉంది అసలు. కంటిన్యూస్గా ఫుల్ థ్రాటిల్ పైన నడుపుతున్నా. లొకేషన్స్ కూడా బాగున్నాయి మంచిగా. అటు ఇటు మొత్తం కొబ్బరి తోటలు, విండ్ మిల్స్ ఉన్నాయి. వనలు మొత్తం ఇట్లా పడుకుంటే కానీ 120 క్రాస్ అయితే లేదు. కూర్చొనే ఉన్నాం నాన్ స్టాప్. క్రేజీ డ్రైవ్ అయింది ఇదైతే. ఇక్కడ వ్యూ చూడండి, మొత్తం చుట్టూ మౌంటైన్స్. ఇదేంటి మళ్ళీ డైవర్షన్ చూపిస్తుంది? ఎందుకు డైవర్షన్? డైవర్షన్ ఏమవుతుంది, స్ట్రైట్ వెళ్ళిపోతున్నారు. ఈ గూగుల్ మ్యాప్స్ కూడా అప్పుడప్పుడు సతాయిస్తుంది. ఎందుకు డైవర్ట్ చేస్తుందో కూడా అర్థం కాదు. ఎంత మంచి హైవే వదిలేస్తే డైవర్షన్ తీసుకోమంటుంది. ఎందుకు తీసుకోవాలా? వర్క్ నడుస్తున్నట్టుంది, కొంచెం కంజెషన్ ఉంది, అందుకే డైవర్షన్. ఈ మాత్రం నడుస్తుందబ్బా. ఈ గూగుల్ మ్యాప్స్ కూడా మరీ టూ మచ్ చేస్తుంది, ఏదేదో రూట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా ఫ్లైఓవర్ కడుతున్నారు, సో అందుకే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఒకటే రోడ్లో 2 వే చేసేసారు. అదొక 5 కిలోమీటర్ చిన్న స్ట్రెచ్ వర్క్ నడుస్తుంది. అండ్ అగైన్ వీ కేమ్ బ్యాక్ టు 4 లేన్ హైవే. అది ఎక్స్ప్రెస్ వే లాగా ఉంటే మస్తు మజా వచ్చింది అక్కడ నడుపుతుంటే. అండ్ నౌ వీ కేమ్ బ్యాక్ టు 4 లేన్ హైవే. ఇది కూడా బాగుంది. ఆల్మోస్ట్ లైక్ ఒక 170 కిలోమీటర్స్ తర్వాత చిన్న టీ బ్రేక్ కోసం ఆగినాం. మన వాళ్ళందరూ వెనకాలనే ఉన్నారు, సో వాళ్ళకు కూడా క్యాచప్ అయినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక డైవర్షన్ తీసుకుంటున్నాం. స్ట్రైట్కి పోతే దిండిగల్ టౌన్ వస్తుంది. మనం లెఫ్ట్కి పోవాలి, తిరిచి హైవే ఎక్కాలి. లో ఆన్ ఫ్యూయల్ ఉంది. సో ఇప్పటిదాకా ఎంత వచ్చినాము? లాస్ట్ ఫ్యూయల్ చేసిన తర్వాత 296 వచ్చినాము, 296.9.
సో ఇక్కడ రిఫ్యూల్ చేసుకుందాం. పద 9.70 లీటర్స్ పట్టింది. మైలేజ్ చెక్ చేద్దాం. 297 డివైడెడ్ బై 9.70 30.61 మైలేజ్ వచ్చింది. ఓకే, కాన్స్టెంట్గా ఎంతే వస్తుంది. సో ఇప్పుడు ఇది దిండిగల్ క్రాస్ అవుతున్నాము. దిండిగల్ పెద్ద టౌనే యాక్చువల్గా, పెద్ద సిటీ యాక్చువల్లీ, టౌన్ అని చెప్పలేను. అన్నీ ఉన్నాయి ఇక్కడ, డీమార్ట్ కూడా ఉంది. సో ఇమాజిన్ ఎంత పెద్దదో. దిండిగల్ బైపాస్ రోడ్లో ఉన్నాము. ఇది క్రాస్ చేసిన తర్వాత తిరుచికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ ఇంకో లైక్ 90 కిలోమీటర్స్లో తిరుచి వస్తుంది. ఇంకా తిరుచి అయితే ఇంకా అది పెద్ద హబ్ అనమాట. చెన్నై తర్వాత తిరుచి. సో అంత పెద్దది తిరుచి. ఇది చూడండి, ఎప్పటికప్పుడు రోడ్లు వేస్తూనే ఉంటారు ఇక్కడ. మెయింటెనెన్స్ ఈ హైవేది అయితే క్రేజీ ఉంటుంది. సో ఇప్పుడు వన్ సైడ్ వెళ్తున్నాము, ఇటు సైడ్ రోడ్ వేస్తున్నారు. ఆల్రెడీ మంచిగా ఉంటుంది రోడ్డు, అయినా మళ్ళీ రోడ్ వేస్తారు, మెయింటైన్ చేసుకుంటారు అట్లా. బ్యూటిఫుల్ రోడ్ ఇదైతే తిరుచి హైవే. కన్యాకుమారి వరకు ఇట్లానే ఉంటుంది రోడ్స్. చూడండి అవతల రోడ్డు కనిపిస్తుందా? చూడు మంచిగానే ఉంది, గుంతలు గింతలు ఏమీ లేదు, బట్ అయినా రోడ్ వేస్తారు. అది చూడు ముందర, చూడండి అది చూడండి, స్మూత్ రోడ్డు ముందర, అయినా కూడా రోడ్ వేస్తారు. మళ్ళీ ఇటు లెఫ్ట్కి వచ్చేసినాం. రోడ్ చూడండి మంచిగా ఉంది, అయినా రోడ్ వేస్తున్నారు. ఏమనాలి గాయస్, ఈ రోడ్ చూడండి మంచిగా రోడ్డు, అటు ఇటు గ్రీనరీ, ఎదురుగా కొండలు, మస్తు ఉంది ఈ రోడ్ అయితే. కాన్స్టెంట్గా 110లో క్రూజ్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ వీ హ్యావ్ దిస్ టు సీ. ఏముంది చూడు ఇక్కడ రూట్. ఎట్లుంటే ఎన్ని కిలోమీటర్లు అయినా నడిపోతుంది, అస్సలు అలసిపోను నేనైతే. ఎన్ని కిలోమీటర్లు అయినా నడుపుతా, ఇట్లాంటి రోడ్ ఉందంట నాకు. మన రూట్లో ఇది సెకండ్ టోల్ ప్లాజా, పొన్నబాలపట్టి టోల్ ప్లాజా అంట. పెద్ద పేరు ఉంది, చదవనికి రాలే నాకైతే. మనోళ్ళు కజిన్స్ ఇక్కడ ఉన్నారంట, ఇక్కడ ఆగమన్నారు. అమ్మ టీ పార్క్ దగ్గర ఆగారు మనోళ్ళు. హలో, హౌ ఆర్ యూ? హౌ వాజ్ ద రైడ్? Everyone's leaving, Mama. ఓన్లీ యూ బోత్ ఆర్ అవేక. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. జస్ట్ మా కోసం ఆగినరు, ఓ చిన్న క్యాచప్ కోసం. ఇంకా ఫుల్ టు క్రూజ్. యాక్చువల్గా వాళ్ళు ఒక వేరే రూట్ తీసుకున్నారు మధ్యలో, సో అట్లా కొంచెం మాకంటే ముందే వచ్చేసారు. సో ఇక్కడ ఆగినరు వాళ్ళు మా కోసం, క్యాచప్ కోసం. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్, ఇంకా వేరే డైవర్షన్స్, వేరే రూట్ ఆప్షన్స్ కూడా లేవు. ఒకటే రూట్ టు తిరుచి. తిరుచి తర్వాత వేలుపురం, పాండిచేరి. మంచి స్ట్రెచ్ అది. ఒక కాన్స్టెంట్గా 110 స్పీడ్లో వస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు తిరుచి వచ్చేసింది, ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ లంచ్ చేసుకుంటాం. టైము 3 అవుతుంది. ఏదో ప్లేస్ ఉందంట తిరుచిలో, వీళ్ళు లీడ్ చేస్తున్నారు. సో వీఆర్ ఫాలోయింగ్ దమ్. తిరుచి సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. అండ్ ఏదో రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు, ట్రాఫిక్ అంతా తెప్పిస్తున్నారు మమ్మల్ని. హైవేలోనే మనం తినేయచ్చు, ఏదో రెస్టారెంట్ బాగుంటుందంట, అడిగి పోదాం అన్నట్టు. సరే కానీ ఇంకా సో ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చిండ్రు, అమ్మికాల్ రెస్టారెంట్. చూడనీకి అయితే బాగానే ఉంది. సో లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ లంచ్. ఆకలి అవుతుంది నాకు కూడా. సో లంచ్ చేసుకొని అయితే బయలుదేరుతున్నాము తిరుచి నుంచి. చాలా గట్టిగానే తిన్నా. ఆమె బిర్యానీ లవర్, ఎక్కడికి పోయినా, ఏ స్టేట్కి పోయినా ఆ బిర్యానీ ఏ టేస్ట్ ఉన్నా తింటాను నేనైతే బిర్యానీ. ఇంకా పాండిచేరి వరకు ఫుల్ హైవే, ఇంత ట్రాఫిక్ అసలు ఉండదు. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే 198 కిలోమీటర్స్ ఉంది. 3 hours 37 minutesలో చేరుకుంటాము. రీచ్ టైం వచ్చేసరికి రాత్రి 8 చూపిస్తుంది. సో ఇది కావేరీ రివర్. మన దగ్గర కృష్ణా, గోదావరి ఉంటుంది, వీళ్ళ దగ్గర కావేరీ ఉంటుంది తమిళనాడులో. దేవుడా ముందర వర్షం పడేటట్టుంది.
మబ్బు చూడండి ఎట్లుందా నల్లగా. ఓ మై గాడ్, ఫుల్ వర్షం మొదలైపోయింది. రైన్ గేర్ వేసుకుంటున్నా. గోప్రో కూడా ర్యాప్డ్ ఉంది కాబట్టి నో టెన్షన్. ఫోన్ తీసి అయితే లోపల పెట్టేసిన. నౌ వీఆర్ గుడ్ టు రైడ్. గట్టిగానే పడుతుంది వర్షం. ఇంకొంచెంసేపట్లో ఉంటే ఇంటికి వెళ్ళిపోతాం. ఒక 3.5 గంటలు ఈ వర్షం పడాలనా. ఈ వర్షం తోడు ఇది ట్రాఫిక్ ఒకటి జామ్ అయింది. ఓ అమ్మ, చాలా దూరమే జామ్ అయింది. ఇదంతా పాండిచ్చేరికి పోయే ట్రాఫికే. నియర్ వస్తుంది కదా, ఇక ఫుల్ పాండిచ్చేరి అంతా క్రౌడ్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఫ్రీ అయిపోయింది. మంచిగా స్పీడింగ్ చేస్తున్నాం మళ్ళీ అబౌవ్ 100. సో మన కజిన్స్ ఆల్రెడీ వాళ్ళు కారు ముందుకు వెళ్ళిపోయినారు. నేను రెయిన్ గేర్ కోసం ఆగిన, సో అక్కడ ముందు వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ ప్రభు అండ్ నేనైతే ఇప్పుడు రైడ్ చేస్తున్నాం. వెదర్ అయితే మంచిగా ఉంది. మధ్య మధ్యలో అక్కడక్కడ దుంపలు పడుతుంది కానీ హెవీ రైన్ ఏం లేదు. సో నో ఇష్యూస్. ఆహా, ఇక్కడ వ్యూ చూడండి. రోడ్ లవ్లీ హైవే ఇదైతే. ఈడికి రాగానే దంచి కొడుతుంది వాన. మస్తు పడుతుంది వర్షం. ఓహోహో, దూరం అక్కడైతే ఫుల్ పడుతుంది వర్షం. ఓహో, ఏం వాన, ఏం వాన, గట్టి కొడుతుంది అసలు. ఈడు స్పీడ్ 400 చూపించేసి నాది మోటివ్ అంతా డౌన్ చేస్తున్నాడు. ఏం పోతున్నాడు చూడు. నిన్న పాండిచ్చేరిలో హెవీ రెయిన్ ఉండే అంట. సో నాకు తెలిసి ఇవాళ కూడా పడుతుందేమో మరి పాండిచ్చేరిలో. దాని ఎఫెక్ట్ ఇంకా ఇక్కడ దాకా ఉంది. వర్షం ఇప్పుడే మంచిగా పడి ఆగింది. జర క్లైమేట్ మంచిగా ఉంది. ఇంకా చీకటి అవుతుంది, బట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇట్లుండాల, పడి పడనట్టు. ఒకవేళ వర్షం పడ్డా కూడా మళ్ళీ ఆగిపోయి బట్టలు ఆరిపోయి మళ్ళీ పడాల. అట్లా తడిసి ఆరిపోయి, తడిసి ఆరిపోయి మొదలు వస్తుంది అట్లా. ఇక ఇక్కడైతే వర్షం లేదు. ఆల్మోస్ట్ ఆల్ వెలుపురం దగ్గరకు వచ్చేసినాం. ఇంకొక 58 కిలోమీటర్స్ ఉంది. 1 hour 14 minutes చూపిస్తుంది ఇంటికి. 16 కిలోమీటర్స్లో మనకు వెలుపురం వస్తుంది. అక్కడ నుంచి మనం బైపాస్ తీసుకుంటే ఇంకా స్ట్రైట్గా పాండిచ్చేరి. మొత్తం చీకటి అయిపోయింది. మన ఇంటికి వెళ్ళేసరికి 7:50 అవుతుంది టైం. ఇంక 8 వేసుకోండి. సో 7:30 to 8 మధ్యలో చేరుకుంటాం ఇంక ఇంటికి. ఇప్పుడు ఒక డైవర్షన్ వెలుపురం అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మనం రైడ్కి వెళ్తే సో బైపాస్ రోడ్ టు పాండిచ్చేరి. ఇంకొక 50 minutesలో ఇంటికి చేరుకుంటాం. అండ్ ఎన్ని గంటలు నడిపినా కదా, జర నా ప్లాట్ఫాము జర నా ప్లాట్ఫాము డ్యామేజ్ అయింది. ఫుల్ టు క్రూజ్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ వర్షం స్టార్ట్ అయ్యింది. మన రూట్లో లాస్ట్ అండ్ 6th టోల్ ప్లాజా, వెలుపురం బైపాస్ రోడ్ టోల్ ప్లాజా. మంచిగా వర్షం ఆగిపోయింది. ఇల్లు వస్తుంది అనుకుంటే మళ్ళీ దంచి కొడుతుంది వర్షం. జస్ట్ 10 kilometers ఉంది ఇంటికి. వారి నాయనో, ఏంది ఇది ఇంత గట్టిగా కొడుతుంది వర్షం. ఒక్క 20 నిమిషాలు ఆగవే, ఇంటికి వెళ్ళిపోతా. అబ్బా 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 అబ్బా, పట్ట 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 తగులుతున్నాయి నాకు. మొత్తానికి మన రైడ్ వర్షంతో స్టార్ట్, వర్షంతో ఎండ్ అవుతుంది అనమాట. ఈ రూట్ చూడు దేవుడా, చిమ్మ చీకటి. వాయమ్మో,
ఇదేందో కొత్త రూట్లో తీసుకుపోతుంది అమ్మ గూగుల్ మ్యాప్స్. ఈ టైంలో నీకు ఈ ఎక్స్పెరిమెంట్లు అవసరమా? పొద్దున వచ్చిన రూట్లో తీసుకోపోవచ్చు కదా. వాయ్ అమ్మ, అసలే ప్లాట్ఫామ్ పగిలి ఏడుస్తుంటే మళ్ళీ ఈ గుంతల రోడ్ ఒకటి. ఓకే గైస్, ఇక మా ఇల్లు వచ్చేసింది. వి ఎంజాయ్డ్ ఏ లాట్ సార్, అండ్ అలసిపోయినాం ఫుల్ సార్. సో ఈ వ్లాగ్ నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ దిస్ రాహుల్ తేజో signing off.